ఖాళీగా కూర్చోబెట్టాడని దేవుడు ఖాళీగా ఉన్నాడు అనుకోవాకో. నీకు అవసరమైనవి సిద్ధపరుస్తున్నాడు, తర్వాత నిన్ను అందులోకి నడిపిస్తాడు. ఇక సాగిపో అంటాడు. నువ్వు ఖాళీగా ఉన్నావు, దేవుడు కూడా ఖాళీగా ఉన్నాడు అనుకోవద్దు. దేవుడు పని చేస్తున్నాడు. నీకోసమే పని చేస్తున్నాడు ఆయన. నమ్మి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, శ్రమలో ఉన్నావా, ఇది నీకు కష్టకాలంగా ఉందిగా, శోధన కాలంగా ఉందిగా, తర్వాత సమాధాన కాలం, ప్రభువు సమీపించే కాలం, ప్రభువు నీ తలనెత్తే కాలం, నీవు మహిమను పొందే కాలం, నీవు ఆశీర్వదించబడే కాలం, నువ్వు అన్నిటా వర్ధిల్లే కాలం, నిందలు పూదండలుగా మారే కాలం, అవమానాలు సోపానాలై నువ్వు అందలం ఎక్కే కాలం, అందని కృపలో దేవుడు నిన్ను నిలిపే కాలం, ఎప్పటికీ పడిపోకుండా పడనీయకుండా దేవుడు నిన్ను భుజానికి ఎత్తుకునే కాలం నీకోసం ఉంది. అది రాబోతుంది. ఎంతమంది నిరీక్షిస్తారు? ఇదో కాలం. ఇటు పక్క పుట్టడం చూడు, ఇదో కాలం. ఏమండి, ఇటు పక్క చిన్నోడు ఉన్నాడు కదా,